హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ వీరు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీ అందరికి యూజ్ఫుల్ అయ్యే ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేమిటంటే మన ఫ్యామిలీలో గానీ మన ఫ్రెండ్స్ లో గానీ ఇంకా ఎవరికైనా గానీ బ్లడ్ డొనేషన్ అయ్యేటప్పుడు లేదా ఎవరికైనా తెలిసిన వారికి గానీ ఏదో ఒక సమయంలో బ్లడ్ అనేది చాలా అవసరం అవుతుంది ఫ్రెండ్స్. ఏ విధంగా మనం బ్లడ్ డోనర్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు అనేది ఇవాళ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకా ఆలస్యం లేకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ కింద ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడికి వెళ్లి ఆ వెబ్సైట్ ని చూసి దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా బ్లడ్ డోనర్స్ గ్రూప్ కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. గూగుల్లో friends2support.org అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ బ్లడ్ గ్రూప్ ఉంది కదా, బ్లడ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఏ పాజిటివ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత సెలెక్ట్ కంట్రీ అని ఉంది, కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. కంట్రీ ఇండియా. తర్వాత సెలెక్ట్ స్టేట్ అని ఉంది కదా, నేను ఒడిస్సా. సో ఒడిస్సా నుంచి కాబట్టి ఒడిస్సా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ చేసుకోమంటుంది, డిస్ట్రిక్ట్ గజపతి సెలెక్ట్ చేసుకున్నాను. సిటీ అంటే మీ ఊరు ఏది అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. నేను ఇక్కడ తీసుకుంటున్నాను పరళాకిముండి. సో ఇక్కడ ఫైనల్గా ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇది లోడ్ అవుతుంది. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు చాలా కాంటాక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ వీళ్ళంతా ఏ పాజిటివ్ యొక్క బ్లడ్ డోనర్స్. వీళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు. ఇక్కడ వారి యొక్క నేమ్స్ అండ్ కాంటాక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో అవైలబుల్ అనేవి ఉంది కదా, ఇక్కడ వీళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా ఉంటాయి. వీరికి మీరు ఫోన్ చేసినట్లయినా బ్లడ్ డొనేట్ కోసం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే పేజెస్ అనేవి ఉంటాయి. ఏ పాజిటివ్లో ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇది ఒకటి, లేకుంటే మిగతా వాళ్ళన్నింటిలోనూ కూడా ఉంటారు. మీకు బ్లడ్ అవసరమైనట్లయితే పోస్ట్ యువర్ రిక్వెస్ట్ కూడా పెట్టుకోవచ్చు బ్లడ్ కోసం. దానికోసం పోస్ట్ పైకి వెళ్ళండి. పైకి వెళ్ళినట్లయితే పోస్ట్ యువర్ బ్లడ్ రిక్వెస్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇది కాస్త లోడ్ అవుతుంది. ఇక్కడ పోస్ట్ యువర్ బ్లడ్ రిక్వెస్ట్ ఫామ్ అనేది ఒకటి అవైలబుల్లో ఉంటుంది. మీరు కనుక మీ బ్లడ్ గ్రూప్ కానీ సబ్మిట్ చేసిన పేషెంట్ యొక్క ఫుల్ నేమ్ని, లేదంటే పేషెంట్ యొక్క బ్లడ్ గ్రూప్ని, పేషెంట్ యొక్క ఏజ్ని, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని, తర్వాత మీకు ఎన్ని బ్లడ్ యూనిట్స్ కావాలో అవన్నీ వాటిని, తరువాత మీ యొక్క ఫోన్ నెంబర్ని కూడాను ఎంటర్ చేసినట్లయితే లొకేషన్, హాస్పిటల్ నేమ్, పేషెంట్ అడ్రస్ మొత్తం ఉన్నాయి కదా, ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అనేది ఎవరైతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్కి మన రిక్వెస్ట్ అనేది మెసేజ్ రూపంలో వెళ్తుందన్నమాట. సో అలాగే మీరు బ్లడ్ డోనర్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే పైన చూసినట్లయితే బ్లడ్ డోనర్ రిజిస్టర్ హియర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇలా కనిపిస్తుంది. మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి, బ్లడ్ గ్రూప్ కూడా ఎంటర్ చేయండి, మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. సెలెక్ట్ కంట్రీ, మీరు ఏ కంట్రీలో సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ ఇంకా డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే సిటీ, మీరు ఏ ఊరైతే ఆ ఊరు సెలెక్ట్ చేయండి. మీకు కనుక ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి కూడా పెట్టండి. ఇలా చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీరు friends2support.orgలో మీరు కూడాను రిజిస్టర్ అయినట్లు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.